లాభాల కోసం రైతులు కొత్త పంటలు వేయడం కామన్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇన్నాళ్ళు వాణిజ్య పంటలు, అపరాలు సాగు చేసిన రైతులు తాజాగా పండ్ల తోటల పెంపకంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్కెట్లో దొరికే సాధారణ పండ్లు కాకుండా డిఫరెంట్ గా ఉండేలా సరికొత్త వంగడాల్ని ఎంచుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పండు గ్రీన్ ఆపిల్. మన దగ్గర అరుదుగా దొరికే ఫ్రూట్స్ ఇవి. ఇన్నాళ్లు విదేశాలకే పరిమితమైన ఈ యాపిల్ కు మన దగ్గర డిమాండ్ బాగా పెరిగింది. లాభాలు కూడా రావడంతో ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు ఖమ్మం జిల్లా రైతులు. బేర్ అనే రేగు రకాన్ని తెలంగాణ యాపిల్ గా గుర్తించింది ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో గతేడాది సాగు చేసిన ఈ పంటను ఈ ఏడు జిల్లాలో కొత్తగా పరిచయం చేస్తోంది ఉద్యాన శాఖ. దమ్మపేట, వేంసూరు, ఖమ్మం అర్బన్ మండలాల్లో సుమారు 30 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా గ్రీన్ యాపిల్ సాగును ప్రారంభించింది. తెలంగాణ యాపిల్ గా పేరు పడ్డ ఈ యాపిల్ బేర్ పంటని ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతాల్లో ఈ మధ్యనే రైతులు విస్తృతంగా పంట వేస్తున్నారు. అదేవిధంగా యాపిల్ పండులో ఉండేటువంటి ప్రోటీన్లు, విటమిన్లతో కంటే కూడా ఎక్కువగా ఉండే ఈ గ్రీన్ యాపిల్ పండులో కూడా ప్రజలకు చౌకగా అత్యంత ఖరీదైన పండ్లలో పొందే లబ్ధిని పొందొచ్చు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ పంటని వేయడానికి విస్తృతంగా రైతులు ముందుకొస్తున్నారు. ఇక్కడ మన జిల్లాలో మొట్టమొదటిసారిగా మా నాయకుడు గ్రామంలో వేసామండి ఈ తెలంగాణ యాపిల్ పేరు పొందిన ఈ తెలంగాణ యాపిల్. ఇక్కడ రైతులు కూడా ఎక్కువగా ఈ వేయడానికి ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ చూసి. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. సంప్రదాయ మిశ్రమ పంటల సాగు, పండ్ల తోటల పెంపకంలో ఖమ్మం జిల్లాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో విభిన్న రకాలైన పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. రైతులు కూడా ముందుకు రావడంతో జిల్లాలో గ్రీన్ యాపిల్ సాగు ఊపందుకుంది. దీంతో పాటు థాయ్ జామ సాగును కూడా రైతులు చేపట్టారు. ఇప్పటికే పలు మండలాల్లో ప్రయోగాత్మకంగా థాయ్ జామ మొక్కలను నాటారు. 2 ఏళ్ల కింద ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో యాపిల్ రకాన్ని పోలి ఉండే రేగు మొక్కలను విఎన్ఆర్ అగ్రిఫార్మ్ ఉత్పత్తి చేసింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ సమీపంలోని పలు మెట్ట భూముల్లో రేగును సాగు చేసింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉండి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఉద్యాన శాఖ ద్వారా పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కో మొక్కను 35 రూపాయల చొప్పున కొనుగోలు చేసి పంట సాగు చేస్తోంది. తెలంగాణ యాపిల్ అండి పండిస్తున్నారు మా రైతులు. నీళ్లు తక్కువ, పెట్టుబడి తక్కువ, 9 నెలల కాపుకి వస్తుంది. మన లాభసాటి పంటగా చాలా బాగుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాల్లో భాగంగా మనకి యాపిల్ బేర్ 2 అతి ముఖ్యమైన పంటల్ని జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి కావాల్సిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. యాపిల్ బేర్ను పరిశీలించినప్పుడు ఇది కూడా హైబ్రిడైజేషన్ ద్వారా వచ్చిన మొక్క. ముఖ్యంగా ఈ బెర్రు అంటే యాపిల్ సైజులో ఉండటం, అదేవిధంగా అలాగనే స్వీట్ ఉండటం, ముఖ్యంగా బీడు భూములు, మెట్ట భూములు, కొంచెం ఇరిగేషన్ సౌకర్యం ఉన్న భూములు, అదేవిధంగా ఎక్కడైతే వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం లేవో అలాంటి భూములు మొత్తాన్ని కూడా మనం ఉపయోగించుకొని ఇది మనం యాపిల్ బేర్ పండించడానికి అవకాశం ఉంది. గ్రీన్ యాపిల్ చెట్టు ముళ్లు తక్కువగా ఉండి కోతకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుండడంతో గ్రీన్ యాపిల్ సాగుకు ముందుకొస్తున్నారు రైతులు.